Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. అది చెప్పాను కదండి, ఊరు నుంచి ఒకటిన్నర రోజుకి ఊరు నుంచి రాగానే వెళ్ళొచ్చాను. అదే చెప్పా కదా నిన్నటి వ్లాగ్లో. ఎండి పెట్టేశారనమాట చెట్లు. వాన వస్తుంది అనుకున్నారంట, నీళ్ళు ఆయనకు టైం లేదు నీళ్లు పోయడానికి, ఎండి పెట్టేశారు చెట్లు అంతా పోయకుండానే. అందుకోసం ఇంకా నాకు తెల్లారి చూశానమాట, నాకు మనసే బాగలేదు. సరే ఇంకా సాయంత్రం ఇంకా 4 అలా ఎక్కానమాట బెత్తి ఎక్కి. ఇంకైతే చెట్లకు నీళ్లు పోసేద్దామని చెప్పి పైప్ వేస్తే, పైప్లో నీళ్లు చూడండి ఎంత సన్నగా వస్తాయో మాకు. అంటే పైన థర్డ్ ఫ్లోర్లు ఫోర్ ఫ్లోర్స్ ఉంటే మనకు పైన ఉండే ఫ్లోర్కి నీళ్ళు సరిగా రావన్నమాట. ఆ నీళ్ళంతా సర్రని కింద ఫ్లోర్కి వెళ్ళిపోతాయి. అందుకే కింద ఉండే వాళ్ళకి నీళ్ళు బాగా వస్తూ ఉంటాయి, మనకు నీళ్ళు కరెక్ట్గా వస్తాయి, సన్నగా వస్తాయి అన్నమాట. అయిపోతూ ఉన్నప్పుడు సన్నగా వస్తే అసలు రావు అనమాట, సర్రని కిందకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా అయితే వస్తుంది. సరే అయితే ఇంకా పైప్ వేద్దామనేసి అని పైకి ఎక్కానండి. ఇంకా బట్టలన్నీ అయిపోయాయి ఉతకడము. అంటే ఊరి నుంచి తీసుకుపోయినవి తెచ్చినవంతా కూడా ఇంతకుముందు ఇంట్లో ఉన్నవి అన్నీ కూడా కొన్ని విప్పేస్తున్నారనమాట. అవన్నీ కూడా వేసేద్దామని చెప్పి వేసేసానమాట. తెల్లారి నుంచి వాటర్ మిషన్కి వేసేసాను. సరే ఇంకా పైప్ బాగా చిక్కు పట్టిపోయింది అనమాట. పైపు ఊరికి వెళ్ళే ముందు రోజు అలాగ అయిపోయి పెట్టేసంట చుట్టకుండా. ఇంకైతే పైప్ అయితే వేసేసుకొని ఇంకా నీళ్లు తిప్పుదామని చెప్పి చూస్తే సన్నగా వస్తున్నాయి, వాటర్ రాలేదు. సరే మళ్ళీ మోటార్ వేసుకొని ఇంకైతే చెట్లకు నీళ్ళు పడదామని చెప్పి, ఇంకెట్లయినా సరే సన్నగా వచ్చినా లావుగా వచ్చినా తప్పదు, గంట టైం పడుతుంది అనమాట. ఇంకైతే అంత టైం తీసుకొని ఇంకా చెట్లకంతా నీళ్లు పడుతూ వచ్చానమాట. చెట్లకు పైనుంచి పట్టానట్టే, ఆకులు కూడా కొంచెం చెట్ల మీద నుంచి పడితే చెట్లు కొంచెం ఫ్రెష్ అవుతాయి ఆకులు అని చెప్పని పైనుంచి అయితే పట్టానండి. చెట్ల మీద అంతా కూడా చల్లానమాట నీళ్ళు. బాగా ఎండిపోయాయి 1.5 రోజుకి, అది ఎందుకో మరి తెలియట్లా. ఇంకైతే ఒకరోజు అయితే ప్రూనింగ్ చేసేయాలి చెట్లంతా అనుకుంటున్నాను. కట్ చేసేస్తే ఒకవేళ నా చిగురుస్తాయేమో ఇంకా అని అనుకుంటున్నాను. చూడాలి మరి, అది ఒకరోజు చేయాలి. సరే ఇంకా అట్లే మిద్దంతా కూడా క్లీన్ చేసేద్దాము, బట్టలంతా ఎండుంటే ఏమైనా తీసుకుని పోదామని చెప్పని ఈ పని అయితే ఎత్తానండి. సాయంత్రము, బేస్తవారం సాయంత్రము ఇంకైతే వాకిలి అంతా కడుక్కొని ఫ్రైడే రోజుకి క్లీన్ చేసుకోవాలి కదా, అందుకోసమని 4:30కి అట్లా ఎండ వచ్చినట్టే కనబడింది. కానీ మళ్ళీ ఒక సైడ్ అయితే మబ్బు వేసేసి మూసేసింది. బాగా వాన గాలి వచ్చేటట్టు గాలి అయితే వచ్చింది, బాగా మబ్బు వేసేసింది. ఇంక ఇదేంద్రా నేను చెట్లకు నీళ్ళు పట్టేటప్పుడు మళ్ళీ వాన వస్తుందా ఏమి అనుకుంటూనే ఉన్నాను. చినుకులు అయితే 4 చినుకులు పడ్డాయి. కానీ సరే ఎట్టయితే అట్ట ఏమైందని నేనైతే వాటర్ అయితే పట్టేస్తూ ఉన్నాను చెట్లకి. సరే ఇంకా చూస్తే కొంచెంసేపు అయితే సన్న తుంపర అయితే పడింది, గాలి అయితే వస్తుంది బాగా. సరే ఏమైనా కానీ పట్టేద్దామని పట్టేస్తానమాట చెట్లకన్నిటికీ కూడా. పైనుంచి అయితే చెట్లంతా కూడా బాగా తడిసేటట్టు చేశానమాట చెట్లకంతా కూడా. ఈ విధంగా అయితే పట్టానండి. అప్పుడైతే కానీ బాగా మనకు ఫ్రెష్గా కనపడవు చెట్లు అనుకొని ఇంకా మిద్దంతా కూడా క్లీన్ చేసేద్దాం ఒకసారి అని చెప్పని అనుకున్నాను. మనం ఎప్పుడైనా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరైనా ఒకరికి మగవాళ్ళు అయితే చేయరేమో కానీ ఆడవాళ్ళకి ఎవరో ఒకరు ఉండాల్సిందేనండి. ఎందుకంటే చెట్లకి ఇలా నీళ్ళు పోసి పెట్టుకోవడము ఇట్లా ఉంటాయి పనులు. కాబట్టి మనకు చెట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక మనిషిని అయితే పెట్టేసే వెళ్ళాలా, లేకపోతే ఇట్లాంటివి అవుతాయి. సరే ఇంకైతే కొంచెం 4:30 అయిపోయిందనమాట టైము. ఇంకా మా పిల్లలు వచ్చే టైం అయిపోయింది. మా మరిది గారు తీసుకొచ్చేసారు. ఇంకా మా చిన్నమ్మాయి మా వాడైతే అరుపులు. స్కూల్లో ఏం జరిగింది ఎట్లా ఏమని చిన్నమ్మాయి అడుగుతూ ఉంది, పెద్దమ్మాయి ఏందో సెల్ చూసుకుంటూ కూర్చొని ఉంది. వచ్చేసారు పిల్లలు అప్పుడే. ఏం జరిగిందని చెప్పని అడిగితే మా వాడిని నాకు స్కూల్లో బాగా నచ్చింది, అంతా ఫ్రెండ్ అయిపోయారు 2-3. వాడి కబుర్లు వాడు చెప్తూ ఉన్నాడనమాట. అరుపులు అయితే మామూలుగా లేదు, ఓని ఇంకా ఫుల్గా వాయిస్ పెట్టుంటే ఇంకా మీరు వినలేరనమాట, అట్ట అరుస్తున్నాడు. గాలి అయితే బాగా వస్తుంది చూడు, ఎక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళు, అక్కడ కూర్చొని వాగుతూ ఉన్నారనమాట 2. మా వాడు మాకు 2 బ్రేకులు, ఇంటర్వెల్ బ్రేకు, స్నాక్స్ బ్రేకు ఇవన్నీ దానికి మా వాడికి నోరు తిరగదండి, రాదు, లానే వస్తుంది. పాత సినిమాలో మోహన్ బాబు గారు నటించిన సినిమాలో కదా రాదు కదా, రాదు లా వస్తుంది కదా, ఆ టైప్లో అనమాట మా వాడికి.
ఇంటర్వెల్ బ్రేక్, స్నాక్స్ బ్రేక్ అని అంటే కొంచెం నవ్వు వచ్చినట్టుగా పిల్లలంతా నవ్వుకున్నాం. కొంతసేపు ఆడుకుంటూ పైన ఉన్నారు పిల్లలు, వాళ్ళతో సరదాగా అయితే కొంతసేపు గడిపాం. సాయంత్రము ఇంకా నీట్గా మిద్దంతా క్లీన్ చేసేద్దామని చెప్పి అంతలోనే మా వారు కూడా వచ్చారు. ఏందో వర్క్ దగ్గర ఉన్న వర్క్కి ఏదో సామాన్లు కావాలని చెప్పి వచ్చారనమాట. వస్తూ ఉన్నారు. సరే ఏం జరిగిందిరా ఏమని మా వారు కూడా అడుగుతూ ఉన్నారు. మా వారికి కూడా అదే మాట చెప్తున్నా, బాగా నచ్చేసింది స్కూల్. నాకు ఏమీ చెప్పలేదంట స్కూల్లో ఫస్ట్ రోజు. ఏం చెప్పలేదు మాకు ఈరోజు. అంటే ఫస్ట్ రోజు ఎవరు ఏం చెప్పరు కదా, ఏమి కూడా పలక కూడా రాయనీయలేదు డాడీ. చాలా బాగుంది స్కూల్ అయితే, నాకు నచ్చేసింది. ఒక ఫ్రెండ్ అయ్యాడు, ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడంట చెప్పడం మా వాడైతే. మీరు సరదాగా వింటారు కదా అని చెప్తున్నానండి. ఈ వ్లాగ్ అయితే సరదాగానే పెడుతున్నాను. ఇంకైతే గాలికి కెమెరా ఆడుతూనే ఉందన్నమాట. ఇంకా మా వారు వచ్చేది ఎత్తుకొని పోతూ ఉన్నారు. అడిగితే మా వారు కూడా ఆ మాటే సమాధానం చెప్తున్నాడు మా వాడైతే. ఏంద్రా ఒకరోజుకే నీకు అంత బాగా నచ్చేసిందా, ఇంకా రేపటి నుంచి హోంవర్క్స్ అవి ఇవి ఇచ్చినప్పుడు అప్పుడు బాగుండదేమోలే అని అంటూ నవ్వుకుంటూ పోతూ ఉన్నాడు. ఇంకా పరుపు అంతా కూడా అలసేసానండి. మా వాడు వాష్రూమ్ పోసేసాడనమాట మొన్న. ఇంకైతే సగమే ఎండిందని సగం అట్టే పెట్టాను ఆరని అనేసి గాలి కన్నా. ఇంక చూడండి పైన కూర్చుని ఒకటే వాగుడికాయలాగా వాగుతూ ఉన్నాడనమాట మా వాడు. ఇంకా మా వారు ఏదో ఎత్తుకొని వెళ్తూ ఉన్నారనమాట. ఈ విధంగా అయితే సరదాగానే గడిచింది మాకు సాయంత్రం పైన. అలా అంతా నీట్ చేసి పెట్టుకుంటే కాఫీ సాయంత్రంలో అయినా తెల్లవారితో ఉదయం చాలా బాగుంటుందండి. మిద్దె పైన కాఫీ స్నాక్స్ అట్లాంటివి ఎత్తుకొని పోయి పైన కూర్చొని పెట్టుకొని తింటామని చెప్పని అలా రెడీ చేసుకున్నాము. ఇంకైతే ఇక్కడ వచ్చి ఈ చెట్లు అయితే ఇంకా ఎండిపోయి ఉన్నాయి కదా, దాంట్లో అయితే నేను దోస పండ్లు తిని దోస గింజలు వేస్తున్నానండి. ఆ దోస గింజల్లో చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి బాగా చెట్లు. ఆ చెట్లు ఏమయ్యాయంటే నిన్నటికి చచ్చిపోయి అట్టే వాడిపోయి ఉన్నాయి అనమాట. సరే ఇంకా అది వాటర్ పడితేనే బాగా వస్తుందేమో, నిగుడుకుంటుందేమో అట్లా అని చెప్పి నేను అనుకున్నాను. సరే అయితే వాటర్ పట్టాను, మరి ఎలాగుండదో మరి కొన్ని అయితే చచ్చిపోయాయి. ఉన్న గింజలన్నా వస్తాయేమో, దోస గింజల పండు తిని దాంట్లో వేసామన్నమాట గింజలు. అవి మొలకలు అయితే వచ్చాయి. సరే చూద్దాం ఉన్న గింజలన్నా వస్తాయేమో అని నేనైతే నీళ్ళు అయితే పట్టి పెట్టాను. బాగా సాయంత్రం ఫుల్గా పట్టేసాను చెట్లకి. ఎట్టయితే అట్టవని వాన వస్తారు. చివరికి చూస్తే వాన రాలేదు, ఏమీ రాలేదు. ఆ చినుకులు పడి ఆగింది. మబ్బు అయితే ఓహోని మబ్బులు వచ్చేసింది పైన. అట్లా జరిగింది. ఇంకా మా పిల్లలకు 4 రోజులు అయిందండి తల స్నానం చేసి. ఇంకైతే ఆయిల్ పెట్టేయాలి తలకని చెప్పి నేను పెట్టుకున్నాను అనమాట ఆయిల్. సరే ఇంకా మా చిన్నమ్మ అప్పుడే వచ్చారు కదా, ఇంకా పెట్టేద్దాము ఆయిల్ అనేసి అని 3 పిల్లలకు పెట్టేద్దామని చెప్పి ఆయిల్ అయితే పెడుతున్నాను అనమాట. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనము ఆయిల్ కొబ్బరి నూనె తలకు ఏ నూనె అయినా సరే తలకు పెట్టుకునేటప్పుడు 4 పిల్లలున్నా 3 పిల్లలున్నా ఒకసారి చెయ్యితో మనం పెట్టుకున్నప్పుడు ఆ చేతితోనే 4 పిల్లలకు వేసేసి పెట్టేయకూడదండి ఆయిల్. ఒకరికి పెట్టిన తర్వాత కడుక్కొని మళ్ళా వాళ్ళకి పెట్టాలండి, చెయ్యి కడుక్కొని. ఎందుకంటారా, అదేదో పెద్దలు చెప్తారు కదా, పెద్దలు చెప్పింది ఒకటన్నా మనం వినాలి కాబట్టి ఒకరి తలలో నుంచి మళ్ళీ మనము ఆ చేత్తోని మళ్ళీ నూనె పోసుకొని ఇంకొకరి తలకు రుద్దినామనుకోండి ఆవిష్ తగ్గిపోతుందంటండి. అందుకు చెప్తున్నాను అనమాట. కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు అయితే చూడండి, అందుకోసం చెప్తున్నాను. ఆవిష్ తగ్గిపోతుందంట. అందుకు కడుక్కొని చెయ్యి వాళ్ళకి పెట్టాలన్నమాట. అట్ట కూడా సరే, అది ఒకటి మంచి పాయింట్. ఒకవేళ పేండ్లు అవి ఉన్నా కూడా చేతులకి ఇంకొకరికి పెడతాము అట్లా అంటుకోకుండా, ఇట్లా ఉంటాయి కదా ఇన్ఫెక్షన్ రాకుండా, ఇట్లా చుండ్రు ఉండేటప్పుడు అట్లా అంటుకోకుండా మనం కడిగేసి వాళ్ళకి పెడితే మంచిది కదా, అది మంచిదే కదా అనేసి చెప్తున్నానండి. కొంతమంది ఒకసారి వేసుకొని ఆ చేత్తోని మళ్ళీ కడిగేది ఎందుకులే, తుడిసేది ఎందుకులే అని చెప్పి అట్టే 4 బిడ్డలకు 3 బిడ్డలకు పెట్టేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు అలా చేయనండి. మా అవ్వ చెప్పేది, అట్లా పెట్టకూడదమ్మా, చేయి కడుక్కొనే పెట్టాలి, ఆవిష్ తగ్గిపోతుంది బిడ్డలకు అని చెప్పేదన్నమాట. వాళ్ళకన్నా వాళ్ళకు మంచి జరిగేదే కదండి మనకు కావాల్సింది. వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాం. పిల్లల కోసమే కదా బతికేది కూడా. అందుకోసమే మనం అలా కొన్ని మనము పెద్దోళ్ళు చెప్పింది వింటే మంచిదని అనిపిస్తుంది నాకు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మా వాడికి కూడా కడిగేసి నేను అలాగనే పెట్టాను. ఒక వాడు సతాయిస్తున్నాడంటే ఆయిల్ పెట్టుకోవడంట, ఏడ్చి మరీ అరిచి కూర్చోబెట్టి తలకు పెట్టానన్నమాట నీళ్ళు. నీళ్ళు కాదు నూనె, కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇంకైతే థర్స్డే రోజు ఆ విధంగా అయితే
అయిపోయిందండి. వాటర్ పోసి నీళ్ళు ఆ పని అంతా అయ్యింది. ఇంకా చూడండి, మరుసటి రోజు ఫ్రైడే రోజు తెల్లారి ఉదయం అనమాట చెట్లకు నీళ్లు పోసేసి నేను వచ్చాను కదా, ఎంత పచ్చదనంతో ఎంత బాగా చెట్లల్లో పువ్వులు చూడండి ఎంత అందంగా కాసాయో. చాలా నచ్చింది నాకు చూస్తుంటే, ఇంకా కాసేపు చూస్తూ ఉందామనేసి. ఇది చూడండి, చెట్టంతా పూలే అనమాట. ఇవి పింక్, ఆరెంజ్, ఎల్లో. మొన్న ఒక రోజు కూడా అలాగే కాసి ఉన్నది, కానీ ఎండబెట్టేసి ఉన్నారు మా వారు. నేనైతే కొయ్యనులేండి, చూస్తూ ఉంటే ఆనందపడతాను బాగా. ఇంత బాగున్నాయన్నమాట. ఇది ఒక సరదా బ్లాగేనండి. ఈ విధంగా అయితే ఫ్రైడే రోజు ఉదయం ఈ విధంగా చూశాను. ఇంటి ముందరైతే చిన్న చిన్న తొట్లలో కుండీలలో ఈ విధంగా పెట్టుకున్నాను. అన్నీ కలిపి ఒక తొట్లోకి ఇంకా అట్లా 4 తొట్లు ఉన్నాయి. 4 అలాగే అవే పెట్టేశానండి. చూడటానికి పచ్చగా అన్నీ పూలన్నా కాస్తాయి అనేసి. ఇంతకుముందు అయితే చెప్పాను కదా, 600-700 దాకా నష్టపోయాను అనమాట చెట్లకు ఎండల కాలం తెచ్చేసి. ఎప్పుడు ఇంకా బుద్ధి వచ్చినా అలా చేయని, ఎండల్లో పూల చెట్లు అయితే తేననమాట. ఈ విధంగా అయితే చేసుకున్నాను. మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి ఇంటి ముందర, సరదాగా బాగుంటాయి. చూడటానికి లుక్ ఉంటుంది, అందంగా ఉంటుందండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.